సో మార్కెటింగ్‌ని కెరియర్‌గా చూస్ చేసుకోవాలి. నా దగ్గర అస్సలు ప్రతి డబ్బు లేదు ఒక్కళ్ళండి. అనుకున్న వాళ్ళకి ఏమంటారు? ఇదే నేను అనేది, పార్ట్ టైము ఫుల్ టైము చేసుకోండి. హ్మ్. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తా, ఉద్యోగం మానేసి వచ్చి మార్కెటింగ్ చేసుకొని నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. హ్మ్. మీ శాలరీ ఆడ ₹1,00,000 రానివ్వండి, మీ లీజర్ టైంలో ఇంకో 1,00,000 ఎలా సంపాదించాలో నేర్పిస్తా. నేను ఇందాక టైం గురించి అడిగినప్పుడు అదే అన్నది. మీరు టీవీకి పెట్టే టైం, టీవీ చూడటానికి వాడే టైం, ఓ న్యూస్ పేపర్ చదవడానికి వాడే టైం, ఓ ఫోన్ రుద్దటానికి వాడే టైం, ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తుంటారు కదా, ఆ టైంని నాకు ఇవ్వండి పెట్టుబడిగా. ఎందుకంటే టైం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. టైం ఈజ్ నాట్ ఫర్ టైం పాస్, టైం ఈజ్ నాట్ ఫర్ టు స్పెండ్ టైం. టైం స్పెండ్ చేయడానికి కూడా కాదు. టైం ఈజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ టు బిల్డ్ యువర్ కెరియర్. అసలు కెరియర్ అనే దానికి మనకంటూ ఒక కెరియర్ అనేది ఆలోచన ఉంటే, ఈ స్థాయికి ఎదగాలి అని ఉంటే, మీరు ఎక్కడికి వెళ్ళాలో అనుకుంటున్నారో నా దగ్గర వచ్చి షేర్ చేసుకోండి. రూపాయి పెట్టుబడి లేకుండా నీ టైంని వాడుతూ అక్కడికి ఎలా వెళ్ళొచ్చో నేను డిజైన్ చేసి ఇస్తాను. అలా ఎంతమందికి చేశారు? కొన్ని వేల మందికి అండి. ఇప్పటికి 11,000 మందికి నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ని నేను ఇప్పించాను నిజంగా. నా స్పీచ్. ఇప్పుడు సో చాలా బిజినెస్లు చేశారు కదా, మీకు నచ్చిన బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ మార్కెటింగ్ అండి. ఎనీ మార్కెట్, పిన్ టు ప్లే. ఇప్పుడు నేను నేర్పిస్తా, రాగా వచ్చిన వాళ్ళందరికీ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తా. నేను నేర్పించినంత మాత్రాన నాతోనే ఉండాలి, నేను చూపించిన కంపెనీలోనే పనిచేయాలి, లేదా నేను చెప్పిన రియల్ ఎస్టేటే చేయండి, లేదా ఈ ఇన్సూరెన్సే చేయండి, ఈ హెల్త్ కార్డ్సే ఈ కంపెనీకే చేయండి, ఏం రెస్ట్రిక్షన్ లేదండి. నా దగ్గర ఒక మినిమం ఒక 6 మంత్స్ నేర్చుకున్నారంటే మీ జిల్లాలో మీ ఊర్లో ఉంటూ నెలకు ₹1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను నేను. అది ఏ ప్రోడక్ట్ అయినా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, మీరు ఆ ప్రోడక్ట్ హయ్యర్ సేల్స్ చేస్తారు, ఆ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంటారు. అలాంటి అప్డేట్ టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఫ్రీగా నేర్పిస్తాను, నాకు దురద. ఫ్రీగా నేర్పిస్తా. ఎందుకంటే నా మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఒకళ్ళకి కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, జెండర్ పిచ్చి, పార్టీ పిచ్చి, హీరోల పిచ్చి ఉంటుంది కదా, ఫ్యాన్స్ అసోసియేషన్స్, ఇవన్నీ. నాకు ఇప్పుడు నా మతం మార్కెటింగ్ మతం. ఏ మార్కెటింగ్ అన్నా చేసుకోండి మీరు. ఓ 6 మంత్స్ నేను నేర్పిస్తా, నేర్చుకొని పోండి, ఫ్రీగా నేర్పిస్తా నేను. హ్యాపీగా మీరు అక్కడ పోయి సక్సెస్ కాండి, నాకు ఆ సంతృప్తి చాలు. దేనికి అంటే ఇప్పుడు 6 మంత్స్ మీ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద. ఫ్రీ మార్కెటింగ్ అంటే ఫ్రీగా చేస్తున్నాడంటే ఏదో ఒకటి వెనకలు ఉంటుందని ఆలోచించే మైండ్ సెట్లోనే ఉంటారు అందరూ. నా లైఫ్కి కావాల్సింది నేను సంపాదించుకున్నానండి. ఏం కావాలి? నేను అన్నా కదా, డబ్బు అంటే ఉప్పు లాంటిది. డబ్బుని నేను ఉప్పుతో పోలుస్తా. బస్సాడు ఉప్పు ఉంది కదా అని మొత్తం వేసుకొని తినలేం కదా, ఎంత కావాలో అంతే కదా వాడుకునేది. నాకు సఫిషియెంట్గా నాకు కావాల్సిన సొంత ఇల్లు వచ్చేసింది. బంజారా హిల్స్లో 8 బెడ్రూమ్స్ విల్లాలో ఉంటున్నా, రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నా, నా బైకు హెర్లీ డేవిడ్సన్ స్పోర్ట్స్ స్టార్. మొత్తం ఏపీ తెలంగాణలో 4 బైకులు ఉన్నాయి, ఆ మోడల్ ఒకటి నా దగ్గర ఉంది. హ్యాపీగా మినిమం కావాల్సినవన్నీ ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు రిటైర్మెంట్ అంటే అర్థమైంది అంటే సొసైటీకి నేను చెప్తాను, ఏదైనా చేసి రిటైర్ అయ్యారు. సో నువ్వు ఏదైతే చేసి రిటైర్ అయ్యానో నీలాంటి వాళ్ళని తయారు చేయడానికి మిగతా టైం స్పెండ్ చేయొచ్చు కదా. సొసైటీకి డూప్లికేషన్ చేయాలి కదా. సో నేను చేసేది అదే. నేను పని చేయకపోయినా నేను హ్యాపీగా బతికేస్తా. నాకు యాక్టివ్ ఇన్కమ్తో పనే లేదు. నా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టుకున్నా. ఎవ్రీ మంత్ నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయి. నేను హ్యాపీగా బతికేస్తాను, నేను నా ఫ్యామిలీ. కానీ నాలాంటి వాళ్ళని నేను తయారు చేసే కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ టైం నా దగ్గర ఉన్నప్పుడు వై డోంట్ నేను ఎందుకు వేస్ట్ చేయాలి నా టైంని? అంత డబ్బు సంపాదించిన పాషా గారు నిజంగానే నిజాయితీగా సంపాదించారా అంటే ఏమంటారు? ట్యాక్స్ పే, అంత ట్యాక్స్ రికార్డ్ ఉందండి. మొత్తం వైట్ మనీ, ట్యాక్స్ అండ్ జిఎస్టీ పే చేసిన తర్వాత వచ్చిన డబ్బులతోనే నేను ఇవన్నీ సంపాదించుకొని క్లియర్గా ట్రాన్స్పరెంట్గా నేను నేర్పించేది కూడా కార్పొరేట్ స్టైల్ అంటూ ఉంటాం. లోకల్ మార్కెటింగ్ కాదు, మళ్ళీ కార్పొరేట్ మార్కెటింగ్ అంటే ఏంది? మీరు ఎన్నాళ్ళు పనిచేస్తారో అన్నాళ్ళు అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, మీ జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా. అంటే కొన్ని నెట్వర్కింగ్ మార్కెటింగ్లు ఉన్నాయి. మీరు ఏదన్నా ఫస్ట్ పని చేయాలంటే ఆ ప్రోడక్ట్ని మీరు కొని ఇంకో ముగ్గురికి అమ్మించాలి. ఇలాంటి దరిద్రపు కాన్సెప్ట్లు నేను నేర్పించాను. మార్కెటింగ్ అంటేనే చాలా మందికి అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, అది లేకుండా నేను నేర్పిస్తున్నా. నేను అలానే నేర్చుకున్నా, నేను అలానే సంపాదించా, ట్యాక్స్ పే మనీనే సంపాదించా. ఆ చేసే విధానం కూడా అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, జేబు నుంచి పెట్టుబడి పెట్టకుండా, ప్రతి నెల కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండేటట్టు. మళ్ళీ మార్కెటింగ్లో ఒకటి ఉంది, ఎందుకు రారు చాలామంది అంటే, సేల్స్ అయితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు కదా. అదే ఉద్యోగం అంటే అటు తిట్టినా, పని చెప్పినా, ఎంత ప్రెషర్ ఇచ్చినా 1వ తారీఖు జీతం వస్తుంది, బతికేయచ్చు.
సో అక్కడ చూడండి ఎంత స్ట్రగుల్ అయినా, అంటే కన్సిస్టెంట్ ఇన్కమ్కి ఎంత స్ట్రగుల్ అయినా పడతారు కదా. Because needs సో అలా కాబట్టి ఉంటాయి. మార్కెటింగ్లో ఎందుకు కన్సిస్టెంట్ ఇన్కమ్ ఉండదు? నిజంగానే ఉండదుగా మార్కెటింగ్ లో ఉండేటట్టు నేను డిజైన్ చేసిన, నేను ఎవరికి శాలరీ ఇవ్వను, అసలు ఎందుకు ఉండదు? ఒక్క సేల్ చేసుకునే నా దగ్గర నేర్చుకుని నువ్వు నెలకో సేల్ చేయకపోతే తప్పు నీది కాదు, నాది. నేను వర్క్ ప్లాన్ చేసిన మినిమం లక్ష, మినిమం 1 lakh ప్లస్ ఎలా సంపాదించాలో నేను డిజైన్ చేసిన. ఎవ్రీ మంత్ మినిమం లక్ష అనేది మినిమం బేసిక్ అమౌంట్ అండి మార్కెటింగ్ లో. నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే వేరే దాంట్లో మళ్ళీ తక్కువ ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర నేర్చుకొని సార్ నేను వేరే ఏదో చిన్న ప్రొడక్ట్ అమ్ముకుంటా అంటే ఆ ప్రొడక్ట్ తగ్గ బెనిఫిట్ వస్తుంది, రైట్? దాన్ని కూడా అబద్ధాలు ఆడకుండా మోసాలు చేయకుండా నేర్పిస్తా. బట్ అదే టైంలో నేను అంటూ ఉంటా, అదే టైంలో సేమ్ కస్టమర్, సేమ్ ఎఫర్ట్స్, సేమ్ టైం, వై డోంట్ యూ వర్క్ ఫర్ రియల్ ఎస్టేట్? వై డోంట్ యూ? ఎందుకంటే నా కొటేషన్ ఒకటి పాతది ఉంది, 5 సాల్ కామ్ కర్నా 40 సాల్ ఆరామ్ కర్నా. మార్కెటింగ్లో పనిచేస్తే గట్టిగా కళ్ళు మూసుకొని రిస్క్ ప్లస్ సాక్రిఫైస్ చేయి, టైం ఎక్కడ వేస్ట్ చేయకు. మీరు గ్యారంటీ ఇస్తారా? నా దగ్గర ట్రైనింగ్ వస్తే నెలకి 1 lakh కన్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ ఇన్కమ్ 4th month నుంచి, అది కూడా 3 months నేను గ్యారంటీ ఇవ్వను. నేర్చుకోవడానికి ఉంటుంది. లెర్నింగ్ త్రూ ఎర్నింగ్. ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి. 4th month నుండే 1 lakh తక్కువ అది మినిమం. ఇప్పుడు రీసెంట్గా నా దగ్గరకు ఒక పర్సన్ వచ్చిండు, అతని రేవంత్ అండి పేరు, రేవంత్ పర్సన్ వచ్చిండు. మొన్న రీసెంట్గా April 27th నన్ను కలిసిండు. April 27th అంటే నిన్నటికి 2 months అయింది. April to May, June, July 3 months అయింది. 3 months అయింది. 12 lakhs సంపాదించిండు. 3 months 12 lakhs. ఇప్పుడు మరి 4th month నుంచి ఇన్కమ్ అన్నా కాబట్టి ఆ 12 lakhs నేను తీసేసుకున్నా. చూడండి, జీరో ఇన్వెస్ట్మెంట్ మరి? జీరో అండి. మార్కెటింగ్ లో పెట్టుబడి పెట్టేది, నెట్వర్కింగ్ మార్కెటింగ్ నేర్పియను. జీరో ఇన్వెస్ట్మెంట్ 12 lakhs ప్లస్ సంపాదించాడు 3 months కి. ఎవరైనా ఎందుకు సంపాదిస్తారు మళ్ళీ దాని మీద క్లారిటీ ఇస్తా. ఏదైనా కష్టపడాలి, అవకాశంలో ఉంది. రియల్ ఎస్టేట్ అనేది బంగారపు గని, దాన్ని నేను ఎథికల్గా నేర్పిస్తా. ఆ రియల్ ఎస్టేట్ని అబద్ధాలు ఆడకుండా మోసాలు లేకుండా నేర్పిస్తున్నాను నేను ఎలా చేయాలి. ఎందుకంటే నేను 96లోనే నేను లా కంప్లీట్ చేసిన వ్యక్తిని, నాకు లా తెలుసు. సో మొత్తం అన్నీ చూసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి, పద్ధతిగా ఎలా చేయాలి. అసలు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా మంచిది, కానీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ఎక్కడైతే హయ్యర్ బెనిఫిట్స్ ఉంటాయో అక్కడ హయ్యర్ రిస్క్ కూడా ఉంటుంది కాబట్టి. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ప్లేస్లలో ఉన్నాయి, వాటిని ఎలా తీసేయచ్చు, ఇవన్నీ ఎలా మనం ఎదుటి వాళ్ళకి ఒక యూఎస్పి అని నేను డిజైన్ చేసిన. యూసీపీ అంటే యూనిక్ కనెక్టింగ్ పాయింట్. వెళ్ళగానే బ్యాగ్ ఓపెన్ చేసి బ్రోచర్ తీసి మా కంపెనీ, మా ప్రొడక్టు, మా వెంచరు, ఇన్ని ఎకరాలు, ఇంత సీనియారిటీ, ఇన్ని అవార్డులు, ఇవి కాదండి కావాల్సింది. ఫస్ట్ ఇంటర్వ్యూకి ముందు నేను మీతో ఏం చేశాను, ఒక 10 minutes కూర్చొని మాట్లాడి ఒక రిలేషన్ బిల్డ్ చేసుకున్నాక ఇంటర్వ్యూ అనేది కొనసాగుతుంది. సో అలానే ఒక యూసీపీ, యూనిక్ కనెక్టింగ్ పాయింట్. వెళ్ళగానే ప్రొడక్ట్ ప్రమోషను, కంపెనీ గురించి చెప్పడం కాకుండా అతన్ని అర్థం చేసుకోండి, ఫస్ట్ అతనితో పరిచయం పెంచుకోండి. దాని స్కిల్స్ నేర్పిస్తా, ప్రాక్టికల్ మాక్ డ్రిల్స్ నేర్పిస్తాను నా దగ్గర. దాని తర్వాత యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్. నిజంగా అతని దగ్గర ఉండొచ్చు, డబ్బులు కొనే స్తోమత ఉండొచ్చు, కానీ ఎందుకు కొనాలి, వై అనేది ఒకటి ఆయన మనసులో ఉంటుంది. అది నువ్వు కనుక్కోగలగాలి. ఆ యూసీపీలో కనుక్కొని అతని నీడికి మన ప్రోడక్ట్ని కనెక్ట్ చేసి కన్వే చేయగలగాలి, కరెక్ట్ చెప్పగలగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ చూసుకుంటే చాలామంది, ప్రతి కంపెనీ వాళ్ళు చేసే పని అదే. నేను కారు పంపిస్తా, కస్టమర్ని తీసుకొచ్చేసి సైట్ చూపిద్దాం, డెవలప్మెంట్ చూపిద్దాం, ఆడ కూర్చొని మాట్లాడి క్లోజ్ చేద్దాం, ఇదే కదా రెగ్యులర్ ప్రాసెస్ కదా. అది రాంగ్ అండి. అసలు నేను 13,000 సేల్స్ క్లోజ్ చేసిన వ్యక్తిగా చెప్తున్నా. సైట్ చూపెట్టి సైట్లో క్లోజ్ చేస్తా అనేది రియల్ ఎస్టేట్లో రాంగ్ కాన్సెప్ట్. అందుకే చాలా వరకు 10 కార్లు వస్తే 1 క్లోజ్ అవుతుంది, లేదా 2 క్లోజ్ అవుతున్నాయి, 8 వెనక్కి వెళ్తున్నారు. క్లోజింగ్ అనేది సైట్లో కాదు జరగాల్సింది, క్లోజింగ్ అనేది అపాయింట్మెంట్లో జరగాలి, ప్రజెంటేషన్లో జరగాలి. 90% వాళ్ళని ప్రిపేర్ చేయాలి, కనెక్ట్ చేసుకోవాలి, యూఎస్పి కనుక్కోవాలి. ఇది తీసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఒక పాప భవిష్యత్తు ఎలా చదువుకు పనికొస్తుందో, ఈరోజు పెట్టే చిన్న ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ పిల్లలు నిజంగా ఉండుంటే దాన్ని కనెక్ట్ చేసి చెప్పగలగాలి. హయ్యర్ ఎడ్యుకేషన్కా, పెళ్ళికా, బిజినెస్కా, లేదా వృద్ధాప్యంలో సెక్యూరిటీకా, వాళ్ళ 6 రకాల యూఎస్పీలు డిజైన్ చేశాను. లైవ్గా నేర్పిస్తా, ప్రాక్టికల్గా. నేను ఎవరికి ఏం చెప్పడం వల్ల వాళ్ళకి కనెక్ట్ అవుతుంది, మెంటల్లీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి
నేను కష్టపడ్డ డబ్బు పెడుతున్న ఆ ప్లాట్ని భూమిని చూడాలి కాబట్టి సైట్ విజిటింగ్ అనేది ఫార్మాలిటీ కావాలి తప్ప అక్కడ క్లోజింగ్ మీద డిపెండ్ అయితే కావు. చూసా డిఫరెన్స్ అర్థమైంది కార్పొరేట్ స్టైల్లో. సో డెఫినెట్ అపాయింట్మెంట్ స్కిల్స్ నేర్పిస్తాం మేము, ఒక మనిషితో ర్యాపో స్కిల్స్ నేర్పిస్తాం. ఒక మధ్యతరగతి మనిషే కాకుండా మీరు అన్నట్టు రిటైర్ అయిన పీపుల్ కానీ అండ్ అలాగే చదువు రాని వాళ్ళు కానీ ధనవంతుల్ని చేసే బాధ్యత పూచి మీదేనా? మీ దగ్గరికి వస్తే 100%. ఎన్ని మంత్స్లో, అంటే పీరియడ్, టైం పీరియడ్? నేను ఏమంటున్నాను, 6 months నేర్చుకోండి నా దగ్గర. 6 months నేర్చుకోండి. ఈ 6 monthsలో నేర్చుకుంటూ ఓ 2-3 lakhs సంపాదించుకుంటారు. నేను చెప్పాను కదా సంపాదించుకుంటారు. కానీ దాని తర్వాత ఎవ్రీ మంత్ మీరు 1,00,000 అదేం ఫిక్స్ కాదు కదా, కాదు. నెలకి 1,00,000 సంపాదించుకుంటే ఎట్లా? మనం ఏమైనా ఎంప్లాయీస్ 12 నెలలు వెయిట్ చేసి 12 నెలలకి ఓ 5% 6% హైక్ ఎక్స్పెక్ట్ చేయడానికి 3 months 2 to 3 months లోపల 1,00,000 2,00,000 ఎట్లా అవుతుంది? కావాలంటే ఇంకేం చేయాలి? ఐ హ్యావ్ ప్లాన్. అయితే నేను డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేయచ్చా మరి ఆడియన్స్కి? 6 నెలల్లో 6 నెలలు కానీ పాషా గారి దగ్గరికి వెళ్ళి మినిమం 1,00,000 రూపాయలు స్టార్ట్ నేర్చుకుంటే 1,00,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాను. పక్కా గ్యారంటీ. మీరు ఉంటే నా దగ్గర. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూడటానికి వినటానికి సెల్ఫీలు దిగటానికి వస్తారు మీటింగ్లకి, కానీ అవకాశాన్ని అర్థం చేసుకొని తనని తాను ప్రూవ్ చేసుకుంటా ఏదైనా నేర్చుకుంటా. ఎందుకంటే నేను సభాముఖం అంటే కెమెరా ముందు చెప్తున్నా, నీతో లైఫ్లో అబద్ధాలు ఆడించను, ఎవరిని మోసం చేయించను, నీ జేబు నుంచి రూపాయి పెట్టుబడి పెట్టించను. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. నువ్వు ఈ పెన్ను కొను, తర్వాత నిన్ను బాగా ప్రేమించే ముగ్గురిని బక్రగాళ్ళని చేయి, 3 పెన్నులు అమ్మి అని నేను చెప్పను. నువ్వు పెట్టాల్సిన పని లేదు, నువ్వు ఇంకో ముగ్గురికి అంటగట్టాల్సిన పని లేదు. నువ్వు పెట్టనవసరం. ఫస్ట్ 6th month నుంచి నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా మినిమం 1 lakh plus ఎలా సంపాదించాలో నువ్వు నేర్చుకుంటావు. తర్వాత అంటావు, సార్ 1,00,000 సార్ 2 లక్షలు వస్తాయి, ఎట్లా ఎప్పుడు వస్తాయి నాకు? ఎమ్మటే LDP ట్రైనింగ్స్కి ఎలిజిబుల్ అయితే